పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నాగన్నకుంట, వడ్డపల్లి సహా పలు ప్రాంతాల్లో వర్షపు నీరు లోతట్టు ప్రాంతాల్లోకి ఇళ్లలోకి చేరుతోంది. రోడ్లు వాగులను తలపిస్తున్నాయి. గార్లపాడు పైనుంచి మాచర్ల క్రాస్ రోడ్ వరకు పెద్ద కాలువ నిర్మాణం జరిగితే నాగన్నకుంట ఏరియా, వడ్డపల్లి ఏరియా వరద ముంపులకు గురవకుండా ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నాగన్నకుంట, వడ్డపల్లి సహా పలు ప్రాంతాల్లో వర్షపు నీరు లోతట్టు ప్రాంతాల్లోకి ఇళ్లలోకి చేరుతుంది. రోడ్లు వాగులను తలపిస్తున్నాయి. గార్లపాడు పైనుంచి మాచర్ల క్రాస్ రోడ్ వరకు పేద కాలువ నిర్మాణం జరిగితే నాగన్నకుంట ఏరియా, వడ్డపల్లి ఏరియా వరద ముంపులకు గురవకుండా ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. నాగన్నకుంట అండి ఇది. నాగన్నకుంట అయితే మామూలుగా ఇళ్లు వేసుకుని ఉంటే కాలువ తెగి నీళ్లు అపరిమితంగా మామూలుగా ఇళ్లలోకి జరపడి ఇబ్బంది పడుతున్నారండి అందరూ, జనం అందరూ కూడా. 5 కాడి నుంచి వద్ద జనం మామూలుగా అల్లాడిపోతున్నారు. మాకే ఏముందండి, వండుకోవడానికి తెప్పాలా లేవు, నీళ్లు వచ్చి పడ్డాయి, గుడ్డలు తడిచి అన్ని అల్లాడిపోతున్నారండి జనం. ఇదండి పరిస్థితి. మరి మీరేం చేస్తారు? ఈ వదన కాలువలు మునిగిపోయి ఇళ్లలోకి వస్తున్నాయండి నీళ్లు. చెప్పండి. నాగన్నకుంట